Welcome to News 53. Today inaugurated the newly constructed building of Mahakali Traffic Police Station near Bible House, Sikandrabad by Shri Muhammad Mahmood Ali, Honorable Minister for Home, Prisons and Fire Services, Government of Telangana State. Shri Talasani Srinivas Yadav, Honorable Minister for Animal Husbandry. Srimati Surbhi Vani Devi, MLC Shri Kolati Damodar, Chairman, were attended the program as guest of honor in the presence of Shri Anjani Kumar, IPS CP, Hyderabad. Report by Saifuddin Tayyebi. All police officers and corporators. నమస్కారం. ఈ మహాకాళి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. కొత్త పోలీస్ స్టేషన్, కొత్త కమిషనరేట్ ఆఫీస్ కలుస్తున్నారు. ఈ మహాకాళి పోలీస్ స్టేషన్ 1.56 crore కట్టేసిన, నియర్లీ 4000 square feet ఉంది. ట్రాఫిక్ పొల్యూషన్ చాలా బాగా ఉంది. నేను మా దామోదర్ నాకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. వీళ్ళు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చాలా బాగా అవుతున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులో పనిచేసిన మంచిగా ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర 30% అలౌన్స్ ఎక్కువ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు మొత్తం 700 crores రూపాయలు ఇంతకుముందు ట్రాఫిక్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కంటిన్యూ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ లేదు. చాలామంది బయట స్టేట్లో వచ్చే తర్వాత హైదరాబాద్ పోలీస్కు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత మాకు ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మీ ఫోన్ చేస్తే అంటే వితిన్ 5 minutesలో పోలీస్ రీచ్ అవుతుంది. పోలీసులో అంటే ఎంత ముందు చాలాన్ చేస్తే అంటే గాడి ఆపుతున్నారు, పరిశాన్ చేశారు. ఇప్పుడు చాలాన్ ఆన్లైన్ వస్తుంది. చాలాన్ ఎందుకు చేస్తే అంటే ఇది ట్రాఫిక్ కంట్రోల్ చేసినాయి. ట్రాఫిక్ స్పీడ్ 2014 ముందు ఇప్పుడు అంటే నియర్లీ 10 km/h ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు ఎంత ముందు 24 ఉంది, ఇప్పుడు 34 ఉంది per hour. లైన్ క్లియర్ అవుతుంది. సిగ్నల్లో ఆటోమేటిక్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు ట్రాఫిక్లో. ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అయితే అంటే సిగ్నల్ కంటిన్యూ అవుతుంది, ట్రాఫిక్ తక్కువ అయితే ఇమీడియట్ సిగ్నల్ చేంజ్ అవుతుంది. ఇది చాలా మంచి, నేను సిపి గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది మంచి పోలీసు అంటే మా మంచి పేరు తీసుకొచ్చిన లైన్ ఆర్డర్ పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్. సీఎం గారు అది తెలంగాణ వచ్చే ముందు అందరికీ చాలా డౌట్ ఉంది. తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ లైన్ ఆర్డర్కి ఎట్లా కంట్రోల్ అవుతుంది, నెక్స్టిజం ఎట్లా కంట్రోల్ అవుతుంది, హైదరాబాద్లో అంటే క్రిమినల్ రైట్స్ జరుగుతుంది. ఇప్పుడు బోనాల పండుగ పోయింది నిన్నటి 2 days 3 days కంటిన్యూ 1 weekలో అంటే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎంత ఇన్సిడెంట్ అయితే లేదు. ఎంత ముందు బోనాల పండుగ, గణేష్ పండుగ, బక్రీద్ పండుగ వచ్చేటప్పుడు చాలా భయం అవుతుంది. అరే కర్ఫ్యూ ఎప్పుడు వస్తుంది అంటే పబ్లిక్లో అంటే అడ్వాన్స్ తీసుకొస్తున్నారు, 1 month రేషన్ ఇంట్లో పెడుతున్నారు. ఇప్పుడు పోలీస్ మీద చాలా విశ్వాసం ఉంది. పోలీస్ మా ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. అందరికీ అంటే చాలా బాగా రిక్వెస్ట్ నేచర్తో మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేస్తున్నారు. నేను అందరికీ మా సిపి గారికి, డీజీ గారికి, సరే అందరూ మా ఆల్ పోలీస్ ఆఫీసర్కి పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా, లైన్ ఆర్డర్ ఎంత బాగా అయితే అంటే ఈ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అట్లా బాగా వస్తుంది. మా స్టేట్లో ఇండస్ట్రీ చాలా వచ్చింది. ఎవరు ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసే ముందు ఓనర్స్ అంటే ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ వచ్చే చూపిస్తున్నారు మా ఎస్టేట్లో ఎట్లా లైన్ ఆర్డర్ ఉంది. ఇన్వెస్ట్ చేస్తే అంటే తర్వాత కష్టంతో అయితే లేదు. మొత్తం ఇండియాలో నెంబర్ 1 లైన్ ఆర్డర్ అంటే మా తెలంగాణ స్టేట్లో ఉంది. మీ ఆనరబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన అంటే తెలంగాణ తర్వాత చాలా షీ టీమ్స్ ఫామ్ చేశారు. షీ టీంలో మా ఆనరబుల్ సీఎం గారు ఒక టీం ఇచ్చిన చాలా ఎక్సర్సైజ్ చేశారు. షీ టీం ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది. ఇప్పుడు 331 షీ టీమ్స్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే అదర్ కంట్రీస్, అదర్ స్టేట్లో వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, बिहारలో వచ్చే షీ టీమ్ ఎట్లా పని చేస్తున్నారో ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు. इसलिए मैं हमारे ऑनरेबल सीएम साहब का दिल की गहराइयों से बहुत शुक्रगुजार हूँ. उन्होंने पुलिस डिपार्टमेंट को बहुत अच्छा बजट दिया. कहीं कभी भी इससे पहले ऐसा बजट नहीं मिलता था. हमारे जो सिटी के पुलिस ऑफिसर, पुलिस स्टेशन है, वहाँ को 75,000 रुपये पर मंथ अलाउंस दिया जा रहा है.
सिटी के अतराफ में 50,000 रुपये और विलेज के अंदर 25,000 रुपये, ताकि पुलिस स्टेशन का मेंटेनेंस, वहाँ किसी को लाया जाए। पहले उन्हें एक टाइम का खाना नहीं खिला सकते थे, आज हमेशा उन्हें अच्छी से अच्छी ग़िज़ा दी जा रही है, चाय पिलाया जा रहा है, बात किया जा रहा है। अगर पुलिस स्टेशन में कोई कंप्लेन करने के लिए जाते हैं तो ऐसा दिखता है कि जिस अब नए पुलिस स्टेशन बने 5 स्टार की तरह, रिसेप्शन पे उन्हें रिस्पेक्ट किया जाता है, उनको एप्लीकेशन लिख के लाने की ज़रूरत नहीं है। साबिक़ा में कोई आदमी पुलिस स्टेशन जाना है तो बहुत डरता था, अरे अंदर जाने के लिए एक लीडर की ज़रूरत होती थी। मैं बहुत पहले देखता था मूवमेंट के अंदर, क्योंकि मैं चादर घाट के करीब रहता हूँ, जब चादर घाट से गुजरता था मैं ब्रिज के बाद, तो 50-50, 100-100 लोग बाहर रहते थे। कभी गाड़ी रोक के क्या बात है, तो नहीं हमें पुलिस स्टेशन में बुलाएं, हमारे लीडर साहब आ रहे हैं। आज कोई लीडर की ज़रूरत नहीं है, पुलिस फ्रेंडली हो चुकी है। पुलिस स्टेशन पर पहुंचने पर उन्हें रिस्पेक्ट से बिठाया जा रहा है, उनका कंप्लेन भी पुलिस स्टेशन में फिलअप किया जा रहा है। शायद ऐसा कहीं पर भी अरेंजमेंट नहीं है जितना हमारी स्टेट के अंदर है। इसलिए मैं हमारे ऑनरेबल सीएम साहब का शुक्रिया अदा करता हूँ, और ख़ास तौर से हमारे पुलिस अहदेदारों को और हमारे जो एडिशनल कमिश्नर है आज नहीं आ सके, अंजन को हमारे अनिल कुमार साहब, उनको भी मुबारकबाद देता हूँ। और डीजीपी साहब कुछ मसरूफ़ होने की वजह से नहीं आए, यकीनन उन्हें भी मुबारकबाद देता हूँ। तमाम एडिशनल पुलिस ऑफिसर्स, तमाम पुलिस ऑफिसर को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। इस पुलिस स्टेशन के जितने भी अहदेदार हैं उनको मुबारकबाद देते हुए अपनी बात ख़त्म करता हूँ। सीपी साहब को दे चुका हूँ और दामोदर साहब को भी दे चुका हूँ, सभी को दिल की गहराइयों से मुबारक। यकीनन जितना अच्छा पुलिस स्टेशन रहेगा आने वाले को भी उतनी रिस्पेक्ट मिलेगी। साबिक़ा पुलिस स्टेशन जो है उससे पहले भी बहुत छोटे छोटे हुआ करते थे, तेलंगाना बनने के बाद हमारे सीएम साहब ने बहुत बड़े बड़े पुलिस स्टेशन बना रहे हैं। कुछ दिन पहले चंद्रन गोटे का पुलिस स्टेशन का भी इनाग्रेशन किया गया, काफ़ी बहुत बड़ा पुलिस स्टेशन 16,000 स्क्वायर फीट पर बनाया गया, तकरीबन 2,500 स्क्वायर फीट पर। तो यकीनन ये ट्रैफिक स्टेशन भी तकरीबन 4,000 स्क्वायर फीट पर बना हुआ है। इसके लिए मैं दिल की गहराइयों से हमारे सीपी साहब को मुबारकबाद देता हूँ, एडिशनल सीपी साहब को, तमाम पुलिस अहदेदारों को, और हमारी मोहतरमा वानी देवी मैडम साहिबा जो हमारी एमएलसी है, हमारे अन्ना सबसे पहले चलेसानी अन्ना यही है, मैं सब बताऊँ चले गए चल, मैं दिल की गहराइयों से को मुबारकबाद देता हूँ। बहुत डायनेमिक मिनिस्टर साहब है, बोनाल में बहुत अच्छे अरेंजमेंट किए, उसके लिए मैं दिल की गहराइयों से मैं तलासेनी अन्ना को मुबारकबाद देता हूँ, हमारे कारपोरेटर साहिबा को और हमारी एमएलसी साहबा को मुबारकबाद देते हुए आज जो प्रोग्राम में शरीक उसका शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय हिंद, थैंक यू।